ఈ ప్రియుడు ఏం చెప్తున్నాడంటే, అనగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాసకి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానం. తిర్సా పట్టణం అనేది ఏంటంటే, ఇది చాలా సుందరమైనది. ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యానికి మొట్టమొదటి రాజధాని అనమాట. సో తిర్సా అనగా సంతోషమైనదే అని అర్థం. ఆ తిర్సా పట్టణంలో ఎంత సంతోషాలు ఉంటాయో, ఈ ప్రియురాల్లో కూడా అంతే సంతోషమైన ఆనందదాయకమైన విషయాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నాడు. నేను ఇజ్రాయెల్ సంఘమును బట్టి నేను సంతోషిస్తున్నానని ఇక్కడ దేవుడు మనకి చెప్పకనే చెప్తున్నాడు అనమాట. ఇది విషయం అర్థం చేసుకోవాల్సింది. ఒకటి, సంఘంలో ఏముండాలంటే ద్రాక్షారసం ఉండాలనుకుంటున్నాడు, పానీయం ఉండాలనుకుంటున్నాడు. ఆ ద్రాక్షారసము మంచిగా ఉండాలనుకుంటున్నాడు అంటే సమ్మిళితమైన ద్రాక్షారసం అంటున్నాడు. సంఘంలో ద్రాక్షారసం ఏంటంటే సమ్మిళితమైన ద్రాక్షారసం ఉండాలి, రుచికరమైనది అయి ఉండాలి. అనగా సంఘము మన నోటికి రుచికరముగా ఉండాలనుకుంటున్నాడు. తర్వాత రెండోది ఏంటంటే ఈ గురించి ఆనందం ఉండాలి, సంఘములో ఆనందం ఉండాలనుకుంటున్నాడు. ఇజ్రాయేలు జనాంగంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 7వ పరమగీతం వద్దాము. 7వ పరమగీతంలో నీ కందర గోపుర రూపము, నీ కందర అనగా మెడ ఎలా ఉంటుందంటే, నీ మెడ ఓ రాజకుమారి పుత్రిక, ఓ ఇజ్రాయేల్ సంగమా, నీ మెడ ఎలా ఉంటుందంటే గోపుర రూపాన్ని పోలి ఉంటుంది. అనగా ఐవరీ టవర్ అంటారు. గోపురం అంటే ఐవరీ టవర్ అంటే ఒక తెల్లటి గోపురాలను జనరల్గా ఏం చేస్తారంటే చర్చిలకు కానీ ఎక్కడైనా సరే గోపురాలు అనేవి ఉంటాయి. ఆ గోపురాలు ఎలా ఉంటాయంటే తెల్లగడ్డ కట్టిస్తారు. గోపురాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి బైబిల్కి. సో ప్రతి నివాసం పక్కన గోపురాలు కూడా పెట్టుకుంటారు. ప్రతి ఆలయం పక్కన గోపురం కూడా ఉంటుంది. కాబట్టి ఐవరీ టవరు, నీ మెడ ఓ ఇజ్రాయెల్ సంగమ, నీ మెడ ఎలా ఉంటుందంటే ఒక ఐవరీ టవరు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అంటే ఐవరీ టవర్ దేనికి సంబంధించిందంటే స్వచ్ఛతకి సంబంధించింది. అది ఎలా ఉంటుందంటే ఐవరీ టవర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా స్వచ్ఛముగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అన్నమాట. దాంతో పోలుస్తున్నాడు. నువ్వు స్వచ్ఛతమైన దానివి, నీ మెడ చాలా స్వచ్ఛమైనది, నువ్వు స్వచ్ఛమైనది అని తెలియజేస్తున్నాడు ఇజ్రాయెల్ సంఘానికి. తర్వాత నీ నేత్రములు